గాదే గారు యా ఏంటంటే శ్రీకాంత్ గారు అర్థం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు మంచి చేయొచ్చు అనే ఆలోచనతో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని మాట్లాడుతున్నారు. అవును, ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ, సెంట్రల్ చూసినా ఎక్కడ చూసినా గానీ ఎలినేషన్ గవర్నమెంట్ ఉంది. అవును, దానిలో భాగంగా ప్రజల కోసం రాజకీయాలంటే ప్రజలకు సేవ చేద్దామనే వచ్చాడు రాజకీయ నాయకుడు. అధికారం ఉంటే సంపాదించుకుందామనే ఆలోచన కాదు. అలాంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి వాళ్ళకి అట్లా కనిపిస్తుంది. శ్రీకాంత్ గారు ఎట్లా మాట్లాడినా ఆయనకి అట్లా అర్థమైన ఊడిగమని ఇంకోటి అనుకున్నా, మేము ఇక్కడ ప్రజలకి ఊడిగం చేద్దామనే ఒక భావంతో ఉన్నాం. మేము గత 5 సంవత్సరాలు ఏం చేశారో మీకు వదిలిపెట్టేస్తా. ప్రజలు గమనించారు కాబట్టి అక్కడ కూర్చోబెట్టారు, అది తెలుసు. అందుకని శ్రీకాంత్ గారు ఎన్నిసార్లు అన్నా మమ్మల్ని వాళ్ళు పట్టించుకుంటారు లేదన్నా, ఒకళ్ళొకళ్ళు పట్టించుకోవటం కదండి. ఒక రాజకీయ నాయకుడికి స్వతహాగా తన మీద తనకి ప్రజల్లో తనకి ఉండేటటువంటి ఒక నైజం ఉండాలి, ఒక గొప్పతనం ప్రజలు నాయకుడికి ఉండాలి. మన గురించి మనం చెప్పుకోవటం కాదు. ఇవాళ ఆ లక్షణాలు ఒక నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఒక ఏమంటాం ఒక చరిష్మా కానీ లేదంటే ఒక నిబద్ధత కానీ ఒకటి అనుకుంటే చేయాలనేటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడి వల్ల రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు మొత్తం మెచ్చుతున్నారు. మీకు నచ్చదు కదా, మీకంటే నచ్చుతాడు. ఎందుకంటే మీ నాయకుడిని పాతాళాలను తొక్కాడు కాబట్టి మీకు నచ్చదు. మీకు మీరు కూడా అలాంటి పదాలు వాడతారు మీరు కూడా. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఒక సమస్య వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది వాళ్ళ రాష్ట్రం మొత్తం ఉంది. అది మీకు తెలుసు. కాబట్టి మీరు మీరు చెప్పలేరు, మీరు మాట్లాడలేరు. మీరు ఇవాళ అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు మాకు ప్రభుత్వం ప్రజలు మెచ్చి 124 సీట్లు ఇచ్చిన తర్వాత మేము ప్రజల కోసం చేయాలి. అవును, మీరు ఏదో అన్నారని మిమ్మల్ని పట్టుకొని మేము ఊగలాడం. శ్రీకాంత్ గారు ఇంకా కొంచెం పరుషంగా మమ్మల్ని తిట్టినా గానీ మేము దాన్ని పట్టించుకోం. అది మాకు అవసరం. అంటే మిమ్మల్ని ట్రిగ్గర్ చేయాలని వారు ప్రయత్నం చేశారు. లేదు, ఆయన ఏమనుకున్నా కదా, మా ఆశయం ఏంటి, మా ఆశయంతో ముందుకెళ్తాం, మా ఆశయం ఏంటో మా ఆలోచనతో ముందుకెళ్తాం చెప్తే వీళ్ళు మమ్మల్ని తిడుతున్నారా, వీళ్ళు మమ్మల్ని పొగుడుతున్నారా, వాళ్ళు పొగిడినా పట్టించుకోం మేము, వాళ్ళు తిట్టినా పట్టించుకోం మేము. మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ, మాకు ప్రజలకి మేము ఉన్నటువంటి టైంలో ఏం చేస్తాం అనేది ఆ దిశగా అడుగులు వేస్తే మేము ముందుకెళ్తాం. అంతే మీలాంటి వాళ్ళు ఏంటన్నా, లేదంటే మీ నాయకులు ఇంకా వచ్చిందన్నా అంటే పట్టించుకోం మేము. ఎందుకంటే రకరకాలుగా వాగుతుంటారు. మీరు ఎన్ని మాట్లాడి మేము పట్టించుకోం. గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా దుర్మార్గాలు జరిగినాయో, ఏ రకంగా మట్టం జరిగినాయో, ఏ రకంగా నాశనం చేశారో, ప్రజల సంపదను ఏ రకంగా దోచుకున్నారో, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూలీ చేశారో ప్రజలు గమనించారు కాబట్టే కదా మీకు ఏమంటా ప్రతిపక్ష హోదా కూడా ఎక్కడ పక్కన కూర్చోబెట్టింది. ఇవాళ వచ్చి మీరు దాన్ని వక్రీకరించి ఇంకో రకంగా మా మీద సానుభూతి శ్రీకాంత్ గారు మీకు అవసరం లేదు. జనసేన మీద సానుభూతి ఏం కాదు. మీ 2 పార్టీల మధ్య ఏదైనా ఒక వివాదం వస్తే మీరు విడిపోతే వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది ఏమనేటువంటి ఒక చిన్న ఆశ. ఇక్కడ మాకు ఒకటే చెప్తున్నా, అర్థం చేసుకోవాల్సిందంటే ఎవరైనా కానీ ఇక్కడ మా స్వార్థం కోసం మేము కలవలేదు. ఇక్కడ దీంట్లో మా లబ్ధి కోసం మేము కూటమిలో కలవలేదు. ఓకే, మా స్వార్థం రాష్ట్రం బాగుపడుద్దని, ఓకే, మా యొక్క ఆలోచన విధానం కూటమిని కట్టింది ప్రజలకు మంచి చేకూరుద్దని ఆ ఆశయంతో మేము వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళ మాటలు మేము పెట్టుకుంటాం. సంవత్సరం మా యొక్క నిర్దిష్టమైన ఆలోచన రాష్ట్రంలో బాగుండాలి. ఇవాళ రాష్ట్రానికి ఇంత లోకం పెట్టుబడులు వస్తున్నాయి అంటే శ్రీకాంత్ గారు లాంటి కొంచెం ఆలోచన చేయాలి. గతంలో ఎందుకని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా విదేశాలకు పోయి కానీ సమ్మిట్లు పెట్టి కానీ ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళు కూడా విశాఖలో గ్లోబల్ సమ్మిట్ ఏదో పెట్టారు, 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిర్చారు కానీ మరి అవి ఎందుకో పాపం ప్లాట్ఫామ్ లోకి ఎక్కలా. గ్లోబల్ సమ్మిట్ లో ఎవరెవరు ఏ పాత్ర పోషించారో తర్వాత అన్ని బయటకు వచ్చినాయి కదా మనకి. ఏ సాక్షి ఎంబరాసి తీసుకెళ్లి కూర్చోబెట్టారో, ఎవరికి సూట్ వేసి ఎవరికి కోట్లు వేసి కూర్చోబెట్టారో మొత్తం వచ్చినాయి. కాకపోతే ఇక్కడ శ్రీకాంత్ గారు మాట్లాడుతున్న వాళ్ళ మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు మన ప్రధానమంత్రి మోడీ గారు పక్కన కూర్చుని దమ్ము ధైర్యం ఏంట్రా బాబు, ఏం దమ్ము ధైర్యం మీకు? అడగకుండా పోయి ఢిల్లీ పోయి మేమేస్తాం ఓటు అదే అది దేశ ప్రయోజనాల కోసం అనేది వారు చెప్పేది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేశారు మీరు? ఏం వచ్చింది? ఓకే గాదే గారు, ఇంకా సమయం లేదు, గాదే గారు, రఫీ గారు మాట్లాడకూడదు కదా. అవును.